Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా, అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి, కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా మినిమేషన్. హలో నాన్న, అరే ఆంటీ వచ్చారా మన ప్లేస్ కేను? నువ్వు ఎందుకు పోలీసుని అందరిని ఎవరోనో గ్యాదర్ చేసావు? అంటే అది అనుకోకుండా వచ్చేది జరిగింది. ఇప్పుడైతే సూపర్ సూపర్ ఫిగర్. ఎన్ని సూపులు దా, 2 నిమిషాలు కబడ్డీ 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 కబడ్డీ. ఎంతకాల కంగారు పడతావు? ఇంతవరకు నువ్వు ఎప్పుడు కబడ్డీ ఆడదా? రా, 2 నిమిషాలు నేర్పిస్తాను. కబడ్డీ కబడ్డీ చెప్పులవి చెప్పులవి చెప్పులు ఏమి ఈడ నేను అనాల్సింది నువ్వు కాదు. బయట గడి పెట్టిండేది ఎవడు, వెనకాల పక్క గడి పెట్టింది ఎవరు? ఎవరు? కిటికీలో నుంచి రాడ్ పెట్టి ఓపెన్ చేసుకొని వచ్చినా. ఎవడు గడి పెట్టి నా కొడుకు? ఎవడు గడి పెట్టి నా కొడుకు? ఎవడు? రా, ఏలిముద్ర ఓపెన్ సాగొస్తాడు. ఏలిముద్ర చూపిస్తాడు. ఎక్కువ బండి ఎక్కువ బండి ఎక్కువ. ఎవరు పరిగెత్తిపోయిండేది ఇట్లా? ఎందుకు పరిగెత్తిపోయినావు? నేను బండ్లో వచ్చినప్పుడు ఇట్లా పరిగెత్తుకుంటూ వస్తాను. ఏటికి వస్తావు? ఏం జరగలేదా? నీ చెప్పులు అవి అంటాడా? చెప్పేది ఇక రా అన్న. ఎందుకు పరిగెత్తి వస్తావు? ఎవడు ఉత్తకాలతో నడితే రక్తప్రసరణ రాస్తున్నాం, ప్రసరణ బాగా జరుగుతుంది. ఉత్తకాలతో నడితే రక్తప్రసరణ రాస్తున్నాం, ప్రసరణ బాగా జరుగుతుంది. కాదది ప్రసన్న. అందుకే ఉరితే బాగుంటుందని ఊరుకు పెద్ద కట్టించుతా. అట్లాంటి ఉరకల నుండి నువ్వు ఏమి నీకు ఎంత ఉరకల్ అంత ఉరుకు. నువ్వు ఉరుకుడు ఏం దానికేముంది? ఉరుకో. అంటే ఉరగండి మామూలుగా నువ్వు బెదిరిస్తున్నావు. ఏమెంత కోపం? ప్రసన్న అంటాను. ఎవరు? రక్త ప్రసన్న. ప్రసన్న ఏంటి? ఎవరు ప్రసన్న ఏంటి? ఎవరు ప్రసన్న? ఈయనమ్మ జీతం నా కోపం. నాకు మంచి ఇంటికి బీగాలు వేసినోడు ఎవడు? చల్లగా ఉందండి. చల్లగా ఉంది కదా నీకు. ఇడ్రా, ఇటు ఎండకు నిలబడు. చల్లగా ఉందన్నావు. రా, కూల్ కూల్ అన్నావు కదా. నిలబడిడా. ఎవరి కోసం పరిగెత్తుతానో, ఎవరి కోసం ప్రాకులాడతానో. ఏడి పెట్టి వచ్చింది నా కొడుకు. ఎవడి ఇంటికాడ నాకు చెప్పు. ఏది ముఖ్యమో? నువ్వు ఏమెత్తబోతున్నావు ఈరోజు? సార్ రాల్లా ఎవరు వాళ్ళేంటి కదా? నువ్వు నాకు ఓపెన్ గా చెప్పు, ఏం జరిగింది? నాకు ఓపెన్ చెప్పు, ఏమైనా అయిందే? విషయాలు నీకు ఇంకోటి, ఎవరినో ఆటోలు వేసపోవడం నేను చూసిన. ఓపెన్ చెప్పు, ఏమైనా ఓపెన్ చెప్పు, ఏమైనా ఏం జరుగుతుందో నువ్వు క్లియర్ కట్టి చెప్పు. నువ్వురుకానే నురుకాని ఎనకానే నురుకా, నువ్వురుకానే నురుకాని. ఎవరు అసలు ఆటో వాళ్ళు? ఎవరు వాళ్ళు అసలు? బండి ఆన్ చేయాల? మ్యాటర్ చెప్పు. కూల్ 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 కూల్
ఆంటీ కూల్ గా అన్నాడు నా ఫ్రెండ్ నా ఎవరు నీ ఫ్రెండ్ కిడ్నాప్ చేసినారు. ఎవరు చేసినారు? నువ్వు ఏ రోజు చేసినారు? ఎందుకు చేసినారు? ఎందుకో అడ్డు వద్దరా ఫస్ట్ మళ్ళీ చెప్తావా. ఎందుకో అడ్డు వద్దరా ఫస్ట్ మళ్ళీ చెప్తావా. ఫ్రెండ్ కిడ్నాప్ చేసినారు వాళ్ళ ఆటోలో. అది వాళ్ళు ఎవరో తెలుసు. మనం పట్టుకుందాం మన టైం లేదునా. కాలు పట్టుకుంటానా పోతానా నేను. అది కాదు ఇప్పుడు ఎత్తబడింది అదేనా? అదేనా అదో చిల్లరున్నట్లుంది అదే ఎక్కుతుంది అదే ఎక్కుతుంది. చూసా బైక్ లో వచ్చేటప్పుడు వాళ్ళు ఇంకా రా అంటే ఇది ఎక్కేస్తుంది. అవునా? ఆ చిల్లర దాని కూడా కాదు ఆంటీ నాకు తప్ప మాట్లాడుతున్నాను. ఆంటీ ఎవరు? ఆంటీ ఎవరు? కాదంటే ఫ్రెండ్ నా అదే ఎక్కిపోతుంది అదే దిగి వస్తుంది. అది చూసా కల్లారిగా అక్కడ కూర్చోండి వెయిటింగ్ చేస్తాను మాట్లాడదాంరా. ఎవరి కోసం వెయిట్ చేస్తాను అంటే వేరే గురించి చేస్తాను. నా ఫ్రెండ్ తెలిసిన అందుకే నువ్వు ఇట్లా. నువ్వెందుకు సరైన సమయానికి వచ్చినావు? ఆ సమయం కాదు బట్టలు తీసుకుందాం వస్తే మళ్ళీ ఏది బట్టలు ఇయడము ఐరన్ వేయడము. ఇప్పుడు అంటే ఐరన్ బట్టలు ఉన్నాయి దాంట్లో. అవునా? అవే ఐరన్ వేసుకు తీ ఉండాలి. మన సార్ ఇది పోలీసులు చాలా చెప్పేసింది కాదు. ఎందుకు కాదు? కిడ్నాప్ అంటే చెప్పాలా కదా. కిడ్నాప్ కాదు వాళ్ళది మనకి. ఓ నీ ఫ్రెండ్ బ్యాడ్ కాకూడదు. కిడ్నాపర్లు ఆటోలో తీసావేనా ఆ నుంచి వేరే కార్ లోనో లేదా వేరే దాంట్లో షిఫ్ట్ అయిపోయి ఉంటది. ఏ కొట్లమ్మ నువ్వు కిడ్నాపర్ ఏమన్నా నువ్వు చేపిస్తున్నావేనా? ఏ కొట్లమ్మ నువ్వు కిడ్నాపర్ ఏమన్నా నువ్వు చేపిస్తున్నావేనా? నువ్వేమే నీకు అలవాటు ఉన్నట్టుందేమన్నా? సినిమాలు చూడలేదు. సినిమాలో బంగారి బంగ వాళ్ళు ఇంకోటి వాళ్ళ పరిగెత్తంటే ఆటో గుద్ది చంపిపోతారేమో. నిన్న నేను కాసుకుని చూస్తాను. ఇంట్లో కూడా చంపేయడానికి పాత్రే. ఇంట్లో కూడా చంపేయడానికి పాత్రే. అట్లా చేతగా నా కొడుకొని ఇట్లా వేరే మళ్ళీ ఇట్లా తిప్పుకోపోతున్నారు. ఏం బిక్తావు? ఆయన మా పాప లోపల చూసినావా? బాగా ఉంది టాటా బాయ్ బాయ్ చెప్తాను. అది చిల్లర కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరైనా లేకపోతే అది బాయ్ బాయ్ డన్ అనుకుంటూ పోతుంది. ఎట్లా అసలు ఇట్లా ఇట్టిస్తాను అలా కరారా వెనక్కి రా ఇట్లండ్రు. ఎట్లా అంటుంది ఇట్లా అంటుంది. అనుకుంటే 5 మంది కావాలన్నట్లుంది అది. చిల్లర మాట్లాడతాను. అరిసిందే పట్టించాము మట్టి మంది ఇచ్చాము. మళ్ళీ ఎన్ని రకాలు ఉంటాయి. ఈడేడో కూర్చోండి దాన్ని ఆటోలు వేసేపోతుంటే ఎంత గట్టిగా అరసాలి అసలు. కిమిక్ అంటుందే వానమ్మ ఈడ పార్క్ లో తిరిగినట్లు లవర్లతో తిరిగినట్లు రౌండ్లు తిరుగుతుంది ఆటోలు. మాట్లాడుతున్నా నువ్వు ఏమే తెల్లారు ఎట్లా మాట్లాడావు? మహిళనే ఇంపోర్టెడ్ మహిళ ఇది. ఇంపోర్టెంట్ ఎక్స్పోర్ట్ మహిళ ఇది. ఇంపోర్టెంట్ ఎక్స్పోర్ట్ మహిళ ఇది. లేకపోతే ఈ పక్కన వేసుకొని మధ్యలో టాటా చెప్పుకుంటూ పోతుంది. నువ్వు చిల్లర పార్క్ లో తిరుగుతారు. ఏ ముద్దులు పెట్టుకొని వస్తారు ఎవరికి తెలుసు? చిల్లరడా మళ్ళా కంప్లైంట్ ఇద్దాం. సార్ ఫోన్ చేస్తాను. సార్ అడిగే అవన్నీ తెలియకూడదు. మా నామరేది పోతుంది. సార్ జరిగిందని కాలు పట్టుకుంటానా? ఇంత రూపాయలు ఇస్తాను ఏమన్నా ఏం చెప్తా. ఫోన్ వస్తాను చూడు. ఫోన్ వస్తాను చూడు. కొత్త నంబర్ ఏది? యాదవ్ స్వామి కొత్త నంబరా? కాదా దాని కస్టమర్లు ఏమైనా చేసినారని చూడు. స్పీకర్ ఆన్ పని చేయలేదా? ఇప్పుడు నీ ఫ్రెండ్ ఎట్లా పరిచయం అయింది? బ్యాగ్ ఏంది? సరే పోలీసులు చెప్తా. మళ్ళా నువ్వు స్పీకర్ ఆన్ నేను వింటా. ఎవరు? మీ అమ్మాయిని కిడ్నాప్ చేసి మేమే ఆంటీని. నువ్వు కానీ సాయంకాలం లోపు ₹1,00,000 ఇవ్వకపోతే ముక్కలుగా నరికేసి. కాదు మీరు కిడ్నాప్ చేసినారు బాగుంది. అసలు దానికి ₹1,00,000 పడుతుందంటే మీకు సిగ్గుండాలి. అది ₹50 ₹100 తరం కాదు. ఏది మీరు ఇప్పుడే గంట సేపు ఆటోలు వేసుకొని తిరుక్కుంటా దాన్ని ఓ రోజు పెట్టుకున్నాక
ఇంక ఎంగిలి ఇస్తారా అయిపోయిందని వీడెందుకు ₹1 ఇచ్చి కొనుక్కుంటాడు? హే నీకు కుట్టి ఏమో మరి నాకైతే ఆ ₹1 చూడండి మీరు ఎవరో ఏ లోపరమాడా నువ్వు వస్తా నేను వస్తా మీ ₹1 కాదు కానీ ఆదివారం బాడీ కోట్ ఇప్పిస్తా. నువ్వెందుకు అమ్మ జీతం మనం ఉండేది కూడా ఏం మాట్లాడతావు నీకేమన్నా నేను పనులు ఊడిపోయి ముసిలినా కొడుకుని చేస్తా. ఈడే పనులకు గుద్ది సెట్టు బీక్తే ఎట్లా గానగా ఎంత చిల్లర మాట్లాడతావు ఒక అవరగా మాట్లాడతావేమన్నా ఆడపాప నేను చిన్న బజార్ది పాప అడవిలో తిరిగి ఎలుగుబంటి ఎంత ఉన్నది. అడవిలో తిరిగి ఎలుగుబంటి ఎంత ఉన్నది. ఆటని వెనకాల ముందట లేస్తా కన్నకి ఎలుగుబంట కానీ ఇట్లా కూర్చోయింది ఇద్దరు వేసుకొని వచ్చింటది చెట్ల కింద చిల్లర దాన్ని పట్టుకొని. నువ్వు ఇట్లా చిల్లర పంచేది ఇంటి వరకు తేయడం మళ్ళీ ఈడి తేయడము దాని ఎంట పరిగెత్తడము చిత్తకాడితే ఉరికినట్లు ఉరుకుతాను దాని వెనక మళ్ళీ ఇట్లు ఇదేమైనా సినిమానా ఇదేమైనా సినిమానా నువ్వు వెనక నువ్వు పెర్రగా నువ్వు యాడ్ చేసుకుంటావు. ఏంది అది పండగుంటుందా తెల్లగుంటుందా నీకు అవసరమా? నాకనవసరం నాకెందుకు అవసరం? నువ్వు ఎందుకు గడి పెట్టొచ్చినావు నాకు అది చెప్పు. మళ్ళా నువ్వు అది ఆంబోతు లెక్క దేవర్దున్న పోతా గట్లే ఆటో ఎక్కి వెళ్ళిపోవడమేనా? అరసడము ఏదైనా మాట్లాడము అది వాళ్ళు ఎక్కించినట్లు లేదు. వాళ్ళిద్దరు పట్టుకొని అది ఎక్కినట్లుంది ఆటో. నీకు ఇంద కూడా నువ్వు ఉరుకుతున్నావు అట్లా పడి సచ్చిందా బాండు ఈ బాగా ఉరుకుతున్నావు. నువ్వు ఏదో సినిమాలో టైప్ ఉరుకుతున్నావు. దాని వెనకాల ఆట వెనకాల అంత సీన్ లేదు. డీజిల్ కూడా లెక్క వాళ్ళకి అవన్నీ వద్దు మాట్లాడద్దు పదం బండి వాళ్ళ డబ్బులు కావాలంటే అంతే. డబ్బులు ఫస్ట్ మారిపోతాడు పోతే వాళ్ళ డబ్బులు కావాలంటే అంతే. డబ్బులు ఫస్ట్ మారిపోతాడు పోతే ఏందను అన్నాడు. రేపు 10 లక్షలు అంటాడు, 7 నుండి 1,00,000 అంటాడు, ఆ తర్వాత 10,000 అంటాడు, ఆ తర్వాత 1000 అంటాడు, తర్వాత నేనే డబ్బులు ఇస్తా తీసుకుంటాడు. సార్కి ఇన్ఫర్మేషన్ ఎట్లా పోలట పోతుంది. సార్ ప్రయాణికి దిగుతాడు ఒక కట్టు. సార్ మళ్ళా అదే బ్యాగు మళ్ళా ఐరన్ అయింటాడు. ఏందో ఇంకోటి ఎవరో ఇట్లా ఆటోలో ఎరంగు ఉరుకుతున్నాడు, ఇట్లా ఆటోలో ఉరికినాడు సార్. ఏందో మీరే కనుక్కోండి చెప్పు. ఎవరో ఇట్లా ఆటోలో ఎరంగు ఉరుకుతున్నాడు, ఇట్లా ఆటోలో ఉరికినాడు సార్. ఏందో మీరే కనుక్కోండి చెప్పు. సార్ చెప్పు. ఏం చెప్పాలగా ఏం చెప్తావు సార్? సార్ ఆటోలో ఆటోలో ఏం లేదు సార్. అది డబ్బులు దిగినాడంట, చిల్లర ఇకోకుండా ఆటో వెళ్ళిపోతా అంటే పరిగెత్తిపోతాడు. చెప్పాలే చెప్పు సార్. ఆటో చిల్లర ఆటోలో దిగినాడు, ₹100 ఇచ్చినాడు, వాడు ₹20 ఇవ్వకుండా వెళ్ళిపోతా అంటే వాని ఇంట పరిగెత్తాడు. పడేవరా ₹20 సస్తావు. అవును అట్లా అదే జరుగుతుంది సార్. ₹20 బ్యాగ్ అంటే ₹20 సంపాదాలంటే ఎంత కష్టమే కదా. ఎందుకంటే చిన్నిన్లు పెద్దిన్లు నడిపిన్లు వీధి చివరిన్లు ఇట్లా ఎందుకంటే చిన్నిన్లు పెద్దిన్లు నడిపిన్లు వీధి చివరిన్లు ఇట్లా. మొన్న కూడా ఇక్కడే కనిపించావు, ఇప్పుడు కూడా ఇక్కడే కనిపిస్తుంది. ఏంటి ఇక్కడ సంగతి ఏంటి అసలు? అంటే సార్ మన ఐరన్ చెప్పినా కదా సార్. ఐరన్ అని ఐరన్ మోటార్లు ఉంటాయి కదా సార్. అదే ఏంది బట్టర్ అని చెప్పిన ఏ బట్టలు చూపి. రావు సార్ అవి ఎప్పటికీ రావు. అవి ఐరన్ జరిగేటివి కాదు. అవి ఉక్కు ఐరన్ ఉక్కు కాదు. ఇట్లా మీరేమి ఇట్లా అదే ఇంకో కేసు ఉంటే వెళ్ళాలి సార్. దానికేముంది కానీ లేదు మొన్నే వదిలేసాం ఇది. లే ఇప్పుడైతే నేను చూసినానండి సార్. ఏదో ఆటోలో వచ్చినాడు, ఆ రూట్ తెలియక ఈ రూట్ దింపినారంట. సార్ నగరే సార్ నాకు భయం కదా సార్. బ్యాగ్ తెచ్చి ఫస్ట్. ఏ లేదు సార్ మీది చిన్నదే వేసుకుని మీరు బ్యాగ్ మీరేంది మాట్లాడుతున్నారు? అంటే ఈ రోజు ఏం లేదు కదా వద్దు మీరు తెచ్చది చిరిగిపోయిన బట్టలు చూస్తే అవమానం. మాట్లాడకండి, నేను మాట్లాడుతున్నాను కదా. అట్ట కాదు సార్ బట్టలు బొక్కలు బన్నయ్యా. నా బొక్కలే చూపి వెళ్తే వెళ్ళరా సార్. ఈ చిల్లర పంచాయతీకి ఎందుకు సార్ లేటు? మీరు చూపి 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 సార్ చూపి వెళ్ళు చూపి. మీరే
వాసన వస్తున్నాయి కదా బట్టలు, వాసన వస్తున్నాయి కదా బట్టలు. ఈ పడే జగన్ ఇంత దూరం వచ్చింది. అవేదో బాగాలేని బట్టలు లేదు సార్, గలీజ్ బట్టలు పడేసి అంటే కాదు సార్, దాన్ని ఎవరు పడేవి గబ్బు గబ్బు వాడద్దు. లేదు సార్ అన్ని వాసన వస్తాయి, గలీజ్ ఇవన్నీ మీరు మంచి వాళ్ళు చచ్చినా పర్లేదు. మీకు చరిత్ర సరిద్దాం అది. ఇంటికాడికి పోయి ఇంటి పిలిచిపోతాను సార్, మీరు ఫోన్ సార్. మీరేంది మాట్లాడుతున్నాను, నాకు వర్క్ ఉంది సార్. మీరు వెళ్ళండి, నేను ఇంటికి దేవడతానులేండి. ఇక్కడ సార్ దరిద్రాన్ని ఏంటి వేసుకొని పోయేది ఎందుకు సార్? మీరు పనులు జరగవని అడగండి, నేను వేసుకోకపోతే పని చేస్తుంటే మీకేం జరుగుతారు? పెళ్లి కూడా అమ్మా ఏం సార్ని చెప్పిస్తాను పెళ్లి అమ్మా, ఏం సార్ని చెప్పిస్తాను పెళ్లి నువ్వేందున్నా నువ్వు మళ్ళా నువ్వు చెప్పి సార్. మీరు వెళ్ళండి సార్, నేను ఏదో పిలిచిపోతాను. కానీ ఏంటంటే వానికి కూడా ఉంటుంది బాగాలేదు, చెప్పులు తీసి ఇచ్చేలా బయటకు పోయి. కాదు కొద్దిగా కాలు కొద్దిగా బెసికినట్టు ఉందండి సార్, ఆటో దగ్గర పడుకెత్తి. మీరు వెళ్ళండి సార్, నేను మాట్లాడి పిలిచిపోతాను. మీకు లేట్ ఎందుకు ఊరికే వెళ్ళండి సార్. మళ్ళీ వస్తాను. సరే సార్, బాయ్. అంటే సెల్యూట్ కొట్టు, బాయ్కి కాదు, వీటికి వచ్చి కొట్టు సార్కి. మళ్ళీ వస్తాను. నువ్వు ఇట్లా మ్యాటర్లు ఇరుక్కొద్దు, కిడ్నాప్ అని తెలిసి బయటికి కూడా బండి వాళ్ళు దొరకడు. వాడు ఫోన్ చేసినాడు కాబట్టి వాడు మళ్ళీ ఫోన్ చేస్తాడు, నేను ట్యాగిల్ చేస్తా, వాని డబ్బులు నేను కడదాం. కోట్లు అంటే మనం ఎత్తుకొచ్చి కట్టలేము. ఎందుకంటే యాక్చువల్ నువ్వే ఒప్పుకో, బర్రె ఎక్కినట్లే బర్రెకి ఎవరైనా కడతారా? బర్రెలు వస్తాయి, పాలు ఇచ్చేటివి. అంటే ఫ్రెండ్ అంతేనా? ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి నేను కూడా నీకు తగ్గింటా అనేది. మూసుకొని బ్యాగ్ తీసుకో, వెళ్ళిపోయినాడు సారు, బ్యాగ్ తీసుకో, కూర్చో, ఇంటికాడికి పోదాము, సైలెంట్గా ఉండు. వాళ్ళు ఫోన్ చేస్తే నాకు చెప్పు, నేను మాట్లాడతా. డబ్బులు బుడుగుడు గుండిగా బుడబుడ అంటుంది. ఎందుకు మళ్ళీ ఫోన్ లేకపోతే మళ్ళీ నా మీదకి వస్తుంది. ఏం రాదులే, అది కలిసిపోయి అయిపోయింది. మళ్ళా మామూలు ఫ్రెండ్లీగా ఉంటుంది అని చెప్తాను. తీసుకో, బ్యాగ్ తీసుకో, పోదాం ఇంటికాడికి. భయం అవుతుంది నా. ఏంది ఇంటికాడ పోలంటే అక్క ఏమన్నా మళ్ళా సార్ దింపుతాడు. మళ్ళీ తీసుకో, నీవన్నీ కథలు చాలా పడతాను. గిళ్ళు పెట్టి వచ్చినావు నువ్వు. ఆ కుక్కలు దూరుతాయి, పిల్లలు బయటికి పోతాయని పెట్టినా గడి బయట అని చెప్పు. నీకు అన్ని నేను కవర్ చేసేకే సరిపోతుంది నీ బతుకంతా, నువ్వు చేసే పనులన్నిటికీ. మళ్ళీ మనకి మామూలు ఉండదు కవరింగ్. నొప్పులు ఏముందిరా, కొత్త కొనిస్తా. కూర్చో, దరిద్రం ఆడి వేనట్టుంటుంది, కూర్చో. మా అమ్మయ్య సమయానికి వచ్చి పోలీసులతో కాపాడుతుంది. కూర్చో, మామూలుగా ఉండదురా మనతో.